కర్ణాటకలో మళ్ళా కర్ణాటకలో మత మార్పిడి. ఎంత దారుణం అంటే అసలు ఈ కర్ణాటక ఏమవుతుంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కర్ణాటక స్టోరే. కర్ణాటకలో మత మార్పిడి చూడండి. కర్ణాటక అనేది ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దరిద్రమే. ఇక ఆ రాష్ట్రం మొత్తం దరిద్రమైపోతుంది. దరిద్రమయమే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మహిళ ఆ ప్రాంతంలోని ప్రజలందరితో పరిచయాలు పెంచుకుంది. ఆ గ్రామంలోని ప్రజలందరూ అంగన్వాడీ టీచర్ను గౌరవించారు. అయితే గ్రామస్తులు అందరూ అంగన్వాడీ టీచర్ మీద తిరగబడ్డారు. పోలీసులు, తహసీల్దార్తో పాటు అధికారుల ముందు పంచాయతీ జరిగింది. పంచాయతీ జరుగుతున్న సమయంలోనే అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్నాట. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని బసవన బాగేవాడి తాలూకాలోని ఉప్పలదిన్ని తాండాలో వేలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. అదొక తాండా. ఇదే గ్రామంలో విజయలక్ష్మి అశోక్ కుమార్ అలియాస్ విజయలక్ష్మి అనే మహిళ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. పక్క ఊరిలో నివాసం ఉంటున్న అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ప్రతిరోజు ఉప్పలదిని తాండాలోకి విధులకు వెళ్ళి వస్తుంది. గ్రామంలోని అందరూ అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మికి పరిచయం ఉన్నారు. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో నివాసం ఉంటున్న కొందరు ఒక్కొక్కరిగా మతం మారిపోతున్నారు. ఒక్కొక్కరిగా మారిపోతారు. ఈ మతం మారిపోతారంటే నేను ఒక విషయం చెప్తాను మీకు. నా దగ్గర జరిగింది. నేను యాక్చువల్లీ ఒక బిల్డర్ను, అంటే కన్స్ట్రక్షన్స్ చేస్తాను. నేను ఒక బిల్డర్ను. కన్స్ట్రక్షన్స్ అంటే నా డ్యూటీ ఏంటంటే కన్స్ట్రక్షన్స్ చేయడం అనేది నా డ్యూటీ. అయితే మాకు ఈ సంపులు తవ్వుతారు కదా, అతను వచ్చాడు. నాకు రెగ్యులర్గా అంటే నా దగ్గర ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు అందరూ నా దగ్గర అట్లే ఉంటారు. ఈ మార్చుడు గిర్చుడు ఉండదు నా దగ్గర. ఎందుకంటే నేను వాళ్ళతో మంచుకుంటా, వాళ్ళు నాతో మంచుకుంటారు. అటువంటి సందర్భంలో ఆయన వస్తలేడు. ఇక పేరు ఎందుకు కానీ ఇక తవ్వడైనా వస్తలేడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తలేడు. జ్వరం వచ్చిందని అన్నాడు. జ్వరం వచ్చిందంటే నేను హాస్పిటల్కి పోమని చెప్పిన. హాస్పిటల్కి పోమని చెప్పి ఓ డాక్టర్ పేరు చెప్పిన. మా దగ్గర ఓ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గర పంపించిన. డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్ ఏంటంటే చాలా మంచి డాక్టర్, చాలా మంచి డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోమన్నా అంటే పోగానే డైరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇయ్యడు. జ్వరం వచ్చిందంటే ఫస్ట్ పారాసిటమాల్తో తక్కువ అవుతుందా లేదా చూస్తాడు 3 రోజులు. ఇక 3 రోజుల తర్వాత కనుక జ్వరం తక్కువ కాకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్కి వెళ్తాడు. అంటే ఆయన కమర్షియల్ కాదు. కొంతమంది కమర్షియల్ రాగానే యాంటీబయాటిక్స్ రాస్తారు. ఇక కథం. ఎందుకంటే లాభం రావాలి. హాస్పిటల్లో 300 రూపాయలు ఓపీ చూస్తే మందులకు 1500, 2000. దాంట్లో వచ్చే లాభం 700-800 ఓపీ కంటే ఎక్కువ. అంటే డాక్టర్లకు వచ్చే లాభం మందుల షాపులకు వెళ్ళే, ఈ మందుల షాపులకి వెళ్ళే. అయితే నా దగ్గర పనిచేసే అతను డాక్టర్ దగ్గర పోయిన తర్వాత పారాసిటమాల్ ఇచ్చిండు. తక్కువ కాకపోయేసరికి నేను ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. వారం రోజులు రాలేదు. సగం తవ్విండు సంపు తవ్విండు. మరి మళ్ళీ వస్తలేడు. ఏంది కథ అని చూసే వరకు ఒక 20 రోజుల తర్వాత వచ్చిండు. ఇక మరి సగం తవ్విన సంపు ఇంకోళ్ళతో తవ్వేరాదు కదా. కాబట్టి నేను కూడా ఆయన 20 రోజుల తర్వాత వచ్చిండు. మెడల ఒకటి ఉన్నది, ఇక ఓ దండు ఉన్నది. ఏందా అని అడిగిన. అనగానే సారు గిడి వేచిన, ఈ పెద్దపెండియాల వేచిన అన్నాడు. గీడ హనుమకొండ దగ్గర. ఇక ఆడ ఏముంటుందో ఒకటి ఉంటుంది. ఇక పేరు ఎందుకు కానీ నేను ఎవరిని కించపరచడం కోసం దయచేసి అంటే నేను ట్రూత్ చెప్తున్నా. ఈ విషయం నేను నా దోస్తు ఆ మతంకు సంబంధించిన నా దోస్తుతో కూడా ఈ విషయం డిస్కస్ చేస్తే నవీనది వచ్చిండు. ఆయన అంటే పోయి వచ్చిండట. ఆడి పోగానే సారు 3 రోజుల నుంచి రాడా, మాకు మొత్తం జ్వరం తక్కువైంది 3 రోజులు ఆడుంటే అన్నారు. అని అమ్మ పోతే జ్వరం తక్కువవుతుందా? కర్ణాపురం పెద్దపెండాలంటే కర్ణాపురం వేరు. పోగానే జ్వరం తక్కువవుతుందా? అయితే నేను బాగా ఆలోచిస్తానా, ఇట్లా పోతే జ్వరం తక్కువ ఏంది ఈ కథ. మా డాక్టర్ దగ్గర పంపితే 3 రోజులు ట్యాబ్లెట్ ఇస్తుంది. 3 రోజుల తర్వాత తగ్గకపోతే రమ్మన్నాడు డాక్టర్. కానీ వీళ్ళు ఆడి పోలే డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, యాంటీబయాటిక్స్ ఇస్తాడు, లేదా వీక్ ఉండే ఏమైనా ఫ్లూయిడ్స్ పెట్టడం ఇటువంటివి చేస్తాడు. వీళ్ళు ఓకే ఏం చేయారంటే ఆడి వేరు. తర్వాత మళ్ళీ సగం సంపుతావుతా అంటే నాకు ఈ మనసులోకి వెళ్ళి పోతలేదు. ఎందుకంటే మత మార్పిడి జరిగింది. ఇక అక్కడ మత మార్పిడి అనేది అయిపోయింది. ఇక దండ వేసుకున్నాడు, అయిపోయింది. ఇక మనోడు మత మార్పిడి బాగా అనిపిస్తుంది. మనసులో అసలు బాధ అసలు పోతలేదు. రోజు వాళ్ళ భార్య మంచిగా బొట్టు పెట్టుకొని, ఎర్రటి మంచి బొట్టు పెట్టుకొని వచ్చే వాళ్ళ భార్య బొట్టు తీసేసింది. ఎంత దారుణం అంటే మెడలో వేరే గొలిసేసుకున్నారు. అరే ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి డౌట్ వచ్చి ఇట్లా నాకు ఎక్కువ వాకింగ్ చేయడం అలవాటు. నడుచుకుంటా డౌట్ వచ్చింది. మీరు అది 3 రోజులున్నారు ఏం చేసిర్రా అని అడిగిన. ఏం లేదు, మొక్కినాం, ప్రేయర్ ఉంటుంది, చేసినాం, నేను మొక్కినాం అన్నాడు. మొక్తనే పోయిందా అని అంటే పోయింది సార్ అన్నాడు. మీకేమన్నా ఇచ్చిర్రా అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, సార్
తీర్థం లాంటిది ఏమో ఇచ్చిరా లేదో కల్పించిర్రా అని చెప్పి లాస్ట్కి చెప్పారు. అంటే ఏముంటాయి అవి? ఏం లేవు. అందులో ఏదో మాయా మరాఠీలు ఏముండయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చదువు రానోళ్లను మత మార్పిడి చేయడం కోసం ఆ వాటర్లో ఇవే డ్రగ్స్ ఇన్ ద సెన్స్ ఇవే మందుగోళీలు యాంటీబయాటిక్స్ కావచ్చు, పారాసిటమాల్ కావచ్చు, వీటిని చూర చేసి వీటిని ఇచ్చి జ్వరం తక్కువైన తర్వాత పంపుతారు. ఇగో ఈ దీనివల్లనే మీకు అయింది, మీరు ఇళ్ళనే చేరాలని దండెత్తారు. కథం. ఇది స్వయంగా నేను చూసిన, ఇది ఇప్పుడు కాదు జరిగిన సంఘటన. 3 ఇయర్స్ బ్యాక్ జరిగింది. నేను సప్తగిరి కాలనీ ఉంటుంది, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో జరిగింది సంఘటన. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఇది తప్పు అనిపిస్తలేదా? దయచేసి మత మార్పిడికి ఈ విధంగా ఇటువంటి పక్కదారులు మాత్రం పట్టేటోళ్ళు మాత్రం మనం క్షమించాల్సిన అవసరం లేదు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఎవరి ధర్మాన్ని వాళ్ళని కాపాడుకోవాలి. ఎవరి మతం వాళ్ళకు, మన మతం వాళ్ళకు, మనకు వాళ్ళ మతం వాళ్ళకు కాపాడుకోవాలి. అందరం అన్నదమ్ముల లెక్క ఉందాం. కాకపోతే ఎవరి మతం వాళ్ళు, ఎవరి కులం వాళ్ళు, ఎవరి మతం వాళ్ళు, ఏది దేని దానికి ఎవరిది వాళ్ళకి ఇష్టం ఉంటుంది కామన్గా. అరే మా అంతటా మేము వచ్చి మేము ఇలా పోతామంటే అది వేరు, మీ బాగా నచ్చినాయి మీ దాంట్లోకి వస్తామంటే అది వేరు. అది కాదు, జ్వరం ఎక్కువైనందుకు కథం ఆ కుటుంబం మొత్తం మత మార్పిడి అంటే జరిగింది. చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కర్ణాటకలో కూడా గదే జరిగింది. చూడండి, ఇక అంగన్వాడీ టీచర్ అంటే ఇవి చేసిన కథకి ఇట్లున్నది. ఇక కర్ణాటకలో సరే, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి గ్రామంలోని హిందువులను మతం మారుస్తున్నారని, ఆమె అంగన్వాడీ టీచర్గా మా గ్రామంలో పనిచేయడానికి మేము అంగీకరించమని, ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. చూసినరా, హిందువులను మతం మార్చేదానికి ఆడికి వెయ్యి ఒక్కొక్కరిని మెల్లగా ఇక అంతా ఉపదేశాలు ఇక కూర్చోబెట్టుకొని ఉపదేశాలు చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని, ఎందుకు నీకు అంత అవసరం ఉన్నది? ఎవరి మతంలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఫస్ట్ ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో వాళ్ళ సంక్షేమం కోసం పాల్పడండి. వాళ్ళు మంచుకున్నారా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారా, వాళ్ళు అన్నం తింటారా, 3 పూటలు అన్నం తింటారా, వాళ్ళకి ఇల్లు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా, వాళ్ళు చదువుకుంటారా, ఉద్యోగాలు ఉన్నాయా, ఇవి ఆలోచించండి. ఏ మతంలో ఆ మతంలో. ఈ మత మార్పిడి ఎందుకు? ఇదైతే చాలా చట్ట వ్యతిరేకమైన చర్య. ఇది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన చర్య. తహసీల్దార్ పోలీసులు కలిసి గ్రామానికి వెళ్ళి పంచాయతీ పెట్టారు. ఇదే పంచాయతీకి అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి హాజరైంది. పంచాయతీ జరుగుతున్న సమయంలోనే ఎక్కువ మంది గ్రామస్తులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి బలవంతంగా మాతో మత మార్పిడి చేయించడానికి ఒత్తిడి చేస్తుందని ఆరోపించారా? 1 వేలు 2 వేలు 3 వేలు ఇదే రకంగా ఎట్లు అంటే ఇంట్లో పైసలు పెడితే ఒక దొంగ కోరుకుంటాడు ఎవరన్నా. వాడు ఏం చేస్తారంటే బాగా ఒక అన్ని 10 రూపాయల నోట్లు 200 300 ఉన్నాయి, వాళ్ళకి ఒక్కటి తిత్తే ఏం కాదు, 2 తిత్తే ఏం కాదు, పోతాంటే సగం తిత్తే ఏర్పడదా? అట్లే దొంగలు దొరుకుతారు. ఇట్లే దొరికిరు దొంగలు. పంచాయతీ జరుగుతున్న సమయంలో ఎక్కువ మంది గ్రామస్తులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి బలవంతంగా మాతో మత మార్పిడి చేయించడానికి ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. అయితే గ్రామస్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం మతం మారుతున్నారని, తాను ఎవరితో బలవంతంగా మత మార్పిడి చేయించలేదని విజయలక్ష్మి తహసీల్దార్ సమక్షంలో చెప్తారు. చెప్పరా, ఇప్పుడు నువ్వు అది ఓటివి మొత్తం చుట్టుపక్కల వాళ్ళకు వీళ్ళకి అందరికి పొడితివి, పొడిచినకి మారరా? ఆ సందర్భంలో గ్రామస్తులకు అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. సహనం కోల్పోయిన విజయలక్ష్మి తన మీద చర్యలు తీసుకుంటే ఆత్మహత్య, ఇంకా ఇదో బ్లాక్మెయిల్గా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి మీద తహసీల్దార్ పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావడంతో విజయలక్ష్మి పురుగుల మంది తాగి ఆత్మహత్య యత్నం చేసింది. గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అంగన్వాడీ టీచర్ ఇచ్చిన మరో ఫిర్యాదు ఆధారంగా గ్రామంలోని కొందరి మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. ఇది దరిద్రం. నిన్ను ఎవరు పోమన్నారు, వాళ్ళకి ఎందుకు ఉపదేశించమన్నారు, ఎవరు మత మార్పిడి చేయమన్నారు, ఎందుకు విషయం దాగుడు, పురుగుల మంది దాగుడు ఎందుకు? సో దయచేసి నేను 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, మీకు మత మార్పిడులు వద్దు, దీన్ని ప్రోత్సహించద్దు. దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. దయచేసి ఈ మార్పిడి బలవంతంగా చేయొద్దు. నాకు ఇష్టం ఉంటో మతంలో పోతా, నాకు ఇష్టం లేకపోతే పోను. నువ్వెవరు బలవంతం చేయడానికి? బలవంతం అనేది చేయొద్దు.